ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. కొండల వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను ఈజీగా ఎక్కడా కూడా మనకి విరుగుళ్ళు అలా లేకుండా సులువుగా ఎలా తయారు చేసుకోవాలి, సేపు మనకి వెలుగుతూ ఉండాలంటే ఏమి చేయాలి, ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చిన్న చిన్న టిప్స్ తోటి దీపాలు పెట్టుకోవాలి, ఏ ఏ రోజులలో పెట్టుకోవాలి, కొండెక్కిన తర్వాత ఏమి చేయాలి, ఇలా పిండి దీపాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి, ఆ పరమేశ్వరునికి పిండి దీపాలను మనము వెలిగిస్తూ ఉంటాము. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలను ప్రతి శనివారము, ప్రతి ఏకాదశి అంటే ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజులలో, ముక్కోటి ఏకాదశి, ముఖ్యంగా తొలి ఏకాదశి, ఇంకా 7 శనివారాల వ్రతం చేసుకునేటప్పుడు లక్ష్మీదేవికి, కార్తీక మాసంలో ఆ పరమేశ్వరునికి మనము ఈ పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటాము. వెంకటేశ్వర స్వామికి ఈ పిండి దీపాలను వెలిగించడం వలన మనకున్న ఎటువంటి మొండి కోరికలైనా కూడా నెరవేరి, మనకి ఏ విషయాల్లో అయినా సరే అడ్డంకులున్నా అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు ఈజీగా పిండి దీపాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, విశిష్టత, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము బియ్యాన్ని నానబెట్టుకుందాం. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీరు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఏదన్నా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదండి, కొంచెము ఫ్యాన్ కింద కానీ, లేదు అనుకుంటే నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు. అయితే మనకి విరిగిపోయినట్టు అయిపోతుందండి. శుభ్రంగా ఆరిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. లేదు అనుకుంటే మనము ఒకేసారి మనము బియ్యాన్ని ఈ విధంగా 1 కేజీ అలా వేయించుకొని బయట మిల్లుల్లో ఉంటాయి కదండి, మిల్లుల్లో కానీ వేయించుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనము దేవుడి కోసం వేసుకునే ఈ బియ్య పిండిని మాత్రం వేరేగా ఇంట్లో వంటకి వాడుకోకూడదు. అది విడిగా పెట్టుకోవాలి, ఇది విడిగా స్టోర్ చేసుకోవాలి. బియ్యాన్ని రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చండి. రేషన్ బియ్యం అయితే మనకి బాగా నాని పిండి కూడా తొందరగా ఏంటంటే మెత్తగా అవుతుంది. మనము పొద్దున పూట నానబెట్టుకొని సాయంత్రము చేసుకోవచ్చు, లేదా ముందు రోజు నానబెట్టుకొని తర్వాత రోజు పొద్దున్నే మనము చేసుకోవచ్చు. అదే రోజు అంటే కష్టం అవుతుంది కాబట్టి ముందుగా మనము శుచిగా శుభ్రతగా ఉన్నప్పుడు, స్నానం చేసినప్పుడు పిండి వేసుకొని ఉంచుకోవచ్చండి. పిండి జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఏమేమి కావాలంటే మనకి సిద్ధం చేసుకున్న బియ్యం పిండి, బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలు, మనకి ఒత్తులు దొరుకుతాయి కదండి, ఆ పువ్వు ఒత్తులు. లేదు అనుకుంటే మనం ఆవు నెయ్యితో ముందుగా తయారు చేసుకున్న ఒత్తులు ఉంటాయి కదా, అవి అయినా సరే, తమలపాకులు, పువ్వులు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పెట్టుకుంటే మనకి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనము కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ బౌల్లో మనము తయారు చేసుకున్న మన పిండి ఉంది కదండి, ఆ పిండి వేసుకొని మొత్తం ఒకేసారి వేసుకుంటే కలుపుకోవడం కష్టము కాబట్టి మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ జార్లోనే కొంచెం బియ్య పిండి వేసుకొని అందులోనే మనము కొంచెం తరిగి పెట్టుకున్న బెల్లం ఒక 2 స్పూన్లు సరిపోతుందండి. నేను 7 ప్రమిదల కోసం తీసుకున్నాను. మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకొని బెల్లము నేనైతే 2 స్పూన్లు వేసాను. వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో కలుపుకొని ఆవు పాలతోటి కలుపుకుంటే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే బెల్లము చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా మనకి ప్రమిదలు వెలిగించేటప్పుడు కానీ, చేసినప్పుడు కానీ అవి కరుగుతూ కొంచెం సరిగా కూడా రావు. కావాలంటే బెల్లాన్ని పొడి కూడా చేసుకొని పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. అలా కూడా కలుపుకోవచ్చు. కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. లూజ్ అవ్వకూడదు. లూజ్ అయితే మనకి ప్రమిద నిలవదు ఫ్రెండ్స్. అందుకని చెప్పి మనకి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ముఖ్యంగా ఆవు పాలు దొరికితే ఆవు పాలతోటి చేస్తేనే చాలా మంచిదండి. ఆవు పాలు ఇప్పుడు ప్యాకెట్లు కూడా దొరుకుతున్నాయి. మనకు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. బయట దొరకకపోయినా ఇంకా దొరకని పక్షంలో గేదె పాలు కూడా మాకు దొరకవు అన్నారనుకోండి, ఇంకా అప్పుడు ఆ పక్షంలో మాత్రమే మనము ప్యాకెట్ పాల జోలికి వెళ్ళాలి. ప్యాకెట్ పాలు వాడుకోవచ్చండి. ఇంకా మనకి ఏది దొరకనప్పుడు, ఇప్పుడు ఈ సిటీ లైఫ్లో మనకు అన్నీ దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలు, ఆవు పాలు దొరుకుతాయి, గేదె పాలు దొరుకుతాయి. ఏదైనా తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు.
కొంతమందికి ఇప్పుడు ఈ పిండి తయారు చేసుకోవడం అంత టైం ఉండదు. అందరూ ఇప్పుడు జాబులు చేస్తున్నారు, బిజీ లైఫ్ అయిపోయింది. అలాంటి వాళ్ళు ఈ పిండి ప్యాకెట్ తెచ్చి వాడుకోవచ్చా అంటే, ముఖ్యంగా మనము మన చేతితోటి చేసి ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని స్నానం చేసిన ఇలా చేసుకున్న బియ్య పిండి అయితే మంచిదండి. ఈ బిజీ షెడ్యూల్లో దొరకదు, అందరికీ కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళు ప్యాకెట్ తెచ్చుకొని అది వంటకి కాకుండా విడిగా దేవుడికని పెట్టుకొని వాడుకోవాలి. అది ఏంటి అంటే మనకి ఎటువంటి ఆప్షన్ లేనప్పుడు మాత్రమే మనము ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి పిండి కలపడంలోనే ఉంటుంది పిండి ప్రమిత బాగా రావడం అనేది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా పిండి బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. ఎక్కువ టైం ఉంటే ఇంకొంచెం ఒక 20 నిమిషాలు అలా పెట్టినా పర్వాలేదు. మూత తీసిన తర్వాత ఒకసారి బాగా పిసికిన తర్వాత మనకి ఎన్ని ముద్దలు కావాలనుకుంటున్నాం అన్ని ఈక్వల్గా చేసుకుంటే చూడ్డానికి కూడా మనకి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఫ్రెండ్స్. మనము మామూలుగా 1 పెట్టుకోవచ్చు, 3, 5, ముఖ్యంగా 7 కొండల స్వామికి 7 ప్రమిదలు మంచిది. 7, 9, 11 ఇలా పెట్టుకోవచ్చండి. 10-20 నిమిషాలు అలా పెట్టడం అంటే మనమే పూరి చపాతి ఇలా చేస్తూ ఉంటాము. వెంటనే కలిపిన వెంటనే చేస్తే ఏమవుతుంది, పగుళ్ళులాగా వస్తుంది. అదే కొంచెంసేపు మూత పెట్టి ఒక గంట అరగంట అట్లా ఉంచి చేస్తాం కదా, అప్పుడు బాగా వస్తుంది కదా. అలాగే మనము ఈ విధంగా కొంచెంసేపు ఆగిన తర్వాత చేయడం వల్ల ఏంటంటే విరిగిపోకుండా వస్తాయి. మనకి ముద్ద సైజు పెద్దదిగా ఉంటే హోల్ కూడా పెద్దది పెట్టుకుంటాం. హోల్ పెద్దది పెట్టుకోవడం వల్ల మనకి దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే మంచిది. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని చక్కగా రౌండ్గా చేసుకున్న తర్వాత బొటన వేలుతోటి మధ్య హోల్ లాగా పెట్టి ఈ విధంగా చుట్టూన తిప్పుకుంటూ చేసుకోవాలి. తిప్పుతా చేసిన తర్వాత ఒకసారి 2 చేతుల మధ్యలో అటు ఇటు అన్నామనుకోండి, ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉన్నదంతా కూడా మనకి సాఫ్గా చక్కగా వస్తుంది. పైన కూడా ఒకసారి ఈక్వల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా కొంచెం పగులుగా అనిపించింది అనుకోండి, ఏలుని వాటర్లో ముంచి అక్కడ ఆ ప్రాంతంలో కొంచెము నీటితో ఇలా అనుకుంటే మనకి చక్కగా అక్కడ ఉన్న పగులు కూడా పోతుంది ఫ్రెండ్స్. చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనము చేతితోటి వచ్చేస్తుంది కూడా చాలా ఈజీగా కూడా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటి అంటే ఇలా చేతితోటి మాకు రాదు, చెయ్యలేము అనుకుంటూ ఉంటారు కదండి. అంత టైము ఉండదు, మాకు చేతితోటి చేస్తే అంత బాగా రాదు అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, మన ఇళ్లలో చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, గ్లాసులు, కప్పులు లేదు అనుకుంటే కనుక మనకి అంటే పేపర్ ఉంటాయి కదా, డిస్పోజబుల్ టీ కప్స్, అవి అయితే ఇంకా ఈజీగా కూడా ఊడొచ్చేస్తుంది ఫ్రెండ్స్. అవైనా సరే తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటాం కదా, వాటిల్ని తీసుకున్న తర్వాత వాటికి చక్కగా నెయ్యి లేదా నూనె రాసుకొని పొడి పిండి ఉంటుంది కదండి, పొడి పిండి చుట్టూన ఒకసారి రాయాలి. రాసిన తర్వాత మనం ఒకసారి దాన్ని అంతా కూడా ఒకసారి బోర్లిస్తే ఎక్కడన్నా పిండి ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండి వచ్చేసిన తర్వాత మనము చేసుకోవడానికి ఇళ్లలో ఫెవికాల్ ఉంటుంది, అందరి ఇళ్లలో ఫెవికాల్ మీద మూత ఉంటుంది కదండి, ఆ మూత కానీ అలా పొడవుగా ఉండి చిన్నగా ఉండి ఏ మూతలైనా సరే తీసుకోవచ్చు. అవి తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఏళ్ళు పెట్టినా కూడా మనము తిప్పుతుంటే అంత చక్కగా నీట్గా రాదు. అందుకని చెప్పి అలాంటిది ఒకటి తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత అందులో మనకి ఈ ముద్ద వేయాలి. ముద్ద వేసిన తర్వాత ఇట్లా చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చూసుకోండి. మనకి లోపల అది పెట్టి చేసుకోవాలన్నమాట. పిండి దీపం ఎందుకు పెడతామో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అసలు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఆ బోలా శంకర్నికి పిండి దీపము ఇష్టము. పిండి దీపం అంటే అసలు ముఖ్యంగా స్వామివారికి ఎందుకు ఇష్టం అంటే వరి పిండితో చేస్తాం కాబట్టి. బియ్యము అంటే లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పిండితోటి ఉపయోగించి చేయడం వలన అమ్మకు సంబంధించింది కాబట్టి స్వామివారికి ఇష్టము. స్వామివారి అనుగ్రహంతో పాటు ఆ అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే మనకున్న మొండి కష్టాలైనా సరే తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఇటువంటి మొండి కోరికలు కొలిక్కి రాని ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగి అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఇంకా శుక్రవారం రోజుల్లో సాయంత్రం 6-7 సమయాల్లో వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఎక్కువగా మనము కార్తీక మాసంలో ప్రతినిత్యము ఈ పిండి దీపాలు వెలిగిస్తాము. ఇంకా పిండి దీపంతో దానాలు చేస్తాము. పిండి దీపాలతో చేస్తే చాలా మంచిది అనేవారు. అసలు ఎందుకు అని అంటే మనము పిండి దీపాలు ఉపయోగిస్తాము. కొండెక్కిన తర్వాత ఏం చేస్తాము, ఆవుకు పెడతాము. అసలు ఆ సకల దేవతలు కొలువై ఉన్న ఆవుకు పెట్టి ఆవు తింటే ఎంత పుణ్యమో ఇంకా చెప్పేదేముంది. లేదు అనుకుంటే మనము కాలువలో వేస్తాము. కాలువలో వేస్తే కాలువలో ఉన్న జలచరాలు తింటాయి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అలాంటి దగ్గర వేస్తాము. వేస్తే భూమిలోకి వెళ్తుంది. భూమిలో ఉండే జీవాలు తింటాయి. అంటే మనకి తెలియకుండానే ఆ జలచరాలకి కానీ భూదేవికి కానీ ఇట్లా ఆవుకి కానీ
పెట్టి మనము కడుపు నింపుతున్నాము, కడుపు నింపి పుణ్యం చేసుకుంటున్నాము. అసలు అది కూడా ఒక పరమార్థమేనండి, అందుకని కూడా చెప్తారు. ఏదో పిండి దీపం చేస్తున్నాము పెడుతున్నాము అనుకుంటాము, కానీ దాని వెనుక ఎంత అర్థం ఉందో చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం ఫ్రెండ్స్, మనం చేసేటప్పుడు ఏవేవో మనసులో పెట్టుకొని చేయకూడదండి. దీపాలు చేసేటప్పుడు స్వామివారిని తలుచుకుంటూ ఓం నమో నారాయణ అని కానీ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఏదన్నా స్వామివారికి సంబంధించి వింటూ కానీ చేసుకుంటే చాలా పుణ్యము. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు కప్పులో చేస్తుంటే మనకి డిస్పోజబుల్ కప్పులో ఎంత బాగా వచ్చేస్తుందో, చాలా ఈజీ. ఇది మనం అనుకుంటాము కష్టమేమో అని, కానీ ఎంత ఈజీనో చేతితోటి చేయడం కూడా అంతే ఈజీ. పిండి పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎట్లా చేసినా విరగకుండా జారిపోకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండి దీపాలని మనము ఇంట్లో వెలిగించుకుంటాము, కార్తీక మాసంలో ఆలయాల్లో వెలిగించుకుంటాము. అయితే ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా స్వామివారికి 7 శనివారాల వ్రతం రోజులలో, శనివారాలలో, ఏకాదశులు అంటే ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి ఇలాంటి ముఖ్యమైన పర్వదినాల్లో వెలిగిస్తే మాత్రం ఆ పుణ్యం చెప్పేది కాదండి, చాలా మంచిది. ఇంట్లో కూడా మనకి అంతా మంచి జరుగుతుంది, కోరిన కోరికలు ముఖ్యంగా నెరవేరుతాయి. ఉండ కానీ ప్రమిద కానీ పెద్దగా ఉంటే ఏమవుతుందంటే చక్కగా అట్లాగే నిలిచి ఉంటుంది, లోపల హోల్ కూడా పెద్దగా వస్తుంది. ఈ విధంగా దీపాలు అన్నీ కూడా ఈ విధంగా మనం ప్రమిదలు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కగా అటు ఇటు కదలకుండా లూజ్గా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గంధము కుంకుమల్ని సిద్ధం చేసుకుందాము. ఒక 2 ప్లేట్లలో గంధం ఒక దాంట్లో, కుంకుమ ఒక దాంట్లో తీసుకుందాము. రోజు వాటర్ ఉంటే రోజు వాటరు, కొంచెం జవ్వాది వేసుకుంటే మనకేంటంటే సువాసనగా ఉంటుందండి. లేదు అనుకుంటే కనుక మనకి కర్పూరం కొంచెమైనా సరే వేసుకోవచ్చు. ఒకవేళ రోజు వాటర్ లేదనుకోండి, లేకపోతే వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు. ఉంటే మాత్రం రోజు వాటర్తో కలుపుకోండి. రాసుకోవడానికి ఇయర్ బడ్ వాడుకుంటే మనకి ఏంటంటే చక్కగా వస్తుంది, లేదంటే ఏళ్ళతోటైనా రాసుకోవచ్చండి. మనం చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత, లేదు అంటే మనకి అగ్గిపెట్టి ఉంటుంది కదండి, ఆ పుల్ల అయినా సరే వాడుకోవచ్చు. చక్కగా ఈ విధంగా కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మందికి ఒక డౌట్, స్వామివారికి నామాలు మనము గంధము బొట్టులతోటి రాసి చక్కగా బొట్టులు పెట్టి అలంకరించుకుంటాం దీపాలని. అయితే మాకు నామాలు అవన్నీ వేసేది ఉండదు, అంత టైం లేదు అనుకున్న వాళ్ళు మనకి ఇప్పుడు గంధము బొట్టు సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క దీపానికి చక్కగా స్వామివారి నామాలు పెట్టుకొని పైన చక్కగా గంధం బొట్టులతోటి అలంకరించుకుంటాము. అయితే ఈ నామాలు అందరూ టైం లేదు అట్లా అనుకున్న వాళ్ళు ఒక్క దీపానికైనా సరే నామం పెట్టుకొని మిగిలినవన్నీ కూడా గంధము బొట్టులతోటి అలంకరించుకోవచ్చు. కానీ మనము చేసుకున్న అన్ని దీపాలకి కూడా నామాలు పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆ రోజుల్లో సెలవు ఉందనుకోండి, పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, చక్కగా పిల్లలకి మనం దీపాలు చేసి చక్కగా నామాలు వాళ్ళని పెట్టమునండి, అటు వాళ్ళకి ఎంతో పుణ్యం కూడా, వాళ్ళకి ఎంతో మంచిది కూడా, మనకి కూడా ఏంటంటే ఇంట్లో అందరం కలిసి చేసుకున్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇయర్ బడ్ తీసుకొని స్వామివారి నామాలు ఈ విధంగా చక్కగా వేసుకోండి. మధ్యలో మనము తోటి పొడవుగా నామం వేసుకుంటాము. పైన చక్క గంధం బొట్టులతోటి 3 పెట్టుకున్నాను, 5 అయినా పెట్టుకోవచ్చండి, అలా అలంకరించుకోవచ్చు. ఇయర్ బడ్ తోటి పెట్టుకుంటున్నాను, లేదా వేలుతోటి పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం అండి. మనకి ఏమీ లేవు, ఇంకా ఈజీగా సన్నగా రావాలనుకోండి, మనకి మ్యాచ్ బాక్స్లో అగ్గిపుల్లు ఉంటుంది కదండి, దాంతో అయినా సరే పెట్టుకోవచ్చు. చూశారు కదా స్వామివారి నామం ఎంత అద్భుతంగా ఉందో. మనము పండగ రోజు చక్కగా ఈ విధంగా దీపాలు పెట్టుకొని నామాలు వేసుకొని దీపం వెలుగుతుంటే ఆ దీపం వెలుగులో స్వామివారు ఎంతో కళగా కూడా ఉంటారు. దీపాలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిండిని మనము ముందే సిద్ధం చేసుకొని బెల్లం కూడా కొట్టి పక్కన పెట్టుకొని ఆ పాలు తీసుకొచ్చుకొని ఉంచుకున్నామనుకోండి, చేసుకునే ముందు మనం గబగబా కలుపుకొని ఈజీగా కూడా చేసుకోవచ్చు. చక్కగా అన్ని దీపాలకి కూడా నామాలు పెట్టుకున్నానండి. చక్కగా నామాలు పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఏదైనా ప్లేట్ తీసుకుందాము. ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు పెట్టుకొని దీపాలు పెట్టుకోవాలి. లేదు అంటే మనకి స్వామివారి ముందే చక్కగా తమలపాకులు పరుచుకొని పెట్టుకోవాలి. అంతేగాని కింద అయితే మాత్రం మనం ఈ దీపాలు పెట్టకూడదండి. కుదిరితే కనుక మనము ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదా, ప్రమిదల మీద పెట్టుకోవచ్చు. లేదా అనుకుంటే వెండి ప్లేట్లు ఉంటాయి కదా, లేదా ఇత్తడి ప్లేట్ల మీద కూడా దీపం పెట్టవచ్చు. అలా కాదు అనుకుంటే చక్కగా తమలపాకు మీద దీపం పెట్టుకోండి. మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తామండి, అందుకని కింద అయితే పెట్టకూడదు. మనము చక్కగా తమలపాకులో, లేదు అనుకుంటే దీపంలో, లేదా అనుకుంటే ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవాలి. ఆవు నెయ్యి మాత్రమే శ్రేష్టం అండి. ఆవు నెయ్యి అందరి దగ్గర ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు నువ్వుల నూనె వాడుకోవచ్చు. లేదా అనుకుంటే మనము చూపించా కదండి, అలాంటి ఒత్తులు ముందే సిద్ధం చేసి ఉంచుకున్నాం అనుకోండి ఆవు నెయ్యితోటి ఈజీగా అందులో పెట్టేయచ్చు, అలాంటివి అయినా పెట్టుకోవచ్చు. అన్నిటిలో కూడా మనము నెయ్యి వేసుకొని మనకి పువ్వొత్తులు దొరుకుతాయి కదండి, మామూలు కూడా పెట్టుకోవచ్చు. పువ్వొత్తు అయితేనే మధ్యలో మనకి చక్కగా నిలిచి కదలకుండా ఉంటుంది. ఒత్తి కూడా పువ్వొత్తిని కింద ఈ విధంగా మనము చేసుకుంటే ఏంటంటే నిలిచిపోయి ఉంటుందండి, పక్కకు అట్లా పడకుండా. అన్నిటిలో కూడా పువ్వొత్తులు వేసుకొని సిద్ధం చేసుకోవాలి. తొందరగా వెలగడం కోసము కర్పూరం ఉంటుంది కదండి, అది బాగా మెదిపి అన్నిటి పైన కూడా రాస్తే మనం వెలిగించేటప్పుడు ఈజీగా వెలుగుతుంది. ఇంకా మనము కర్పూరం రాస్తే వాసన కూడా వస్తుంది. లేదు అనుకుంటే జవ్వాది ఉంటుంది కదండి, అది కూడా మనము ఆ దీపంలో కొంచెం వేస్తే వెలిగినంతసేపు వాసన కూడా మంచిగా వస్తుందండి. ఇల్లంతా కూడా చక్కగా ఈ విధంగా సిద్ధం చేసుకున్న దీపాలను వెలిగించుకోవాలి. స్వామివారి ముందు వెలిగించుకోవచ్చండి. స్వామివారి ముందు చక్కగా పెట్టుకొని వెలిగించుకొని మీ సంకల్పం చెప్పుకొని వెలిగించుకుంటే చాలా మంచిది. హారతితోటి కానీ మనకి సాంబ్రాణి కడ్డీ ఉంటుంది కదండి, అందులో కానీ వెలిగించాలి. అంతేగాని మ్యాచ్ బాక్స్తో వెలిగించకూడదు. వెలిగించుకున్న తర్వాత అక్షింతలతోటి స్వామివారిని తలుచుకొని అక్షింతలు వేయాలండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలని అసలు ఎందుకు వెలిగించుకోవడం వల్ల కలిగే ఫలితాలు అసలు ఈజీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తిరగకుండా ఎంత అందంగా వచ్చినాయో చూశారు కదా ఫ్రెండ్స్. వెలిగించిన తర్వాత ఆ వెలుగులో ఎంత బాగుందో చూడండి. దీపాలు స్వామివారి నామాలు పెట్టి మనం వెలిగించుకున్న ఈ పిండి దీపాలు ఆ పువ్వులు పెట్టి అసలు వెలుగుతూ ఉంటే అలాగే చూడాలి అని కూడా అనిపిస్తుంది. అందుకే ఆ ఏడుకొండల వాడికి ఇష్టమైన ఈ పిండి దీపాలని చేసుకొని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేయాలండి. ఏదో వీడియోలో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఇలాగే చేయాలి అని కాదు, మీకు సాధ్యమైనంత వరకు కూడా మీకు ఉన్న వాటితోటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడమే ముఖ్యము. దీపాలు కొండెక్కిన తర్వాత ఏమి చేయాలి అంటే, కొండెక్కిన దీపాలని ఆవుకి లేదా కాలువలో ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. లేదు అంటే మన ఇంటి చెట్లలో కూడా వేసుకోవచ్చు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.